తెలంగాణ బీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణ మీద సస్పెన్షన్ కంటిన్యూ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలు ఆషాఢ మాసం వచ్చి వెళ్లినా పదవుల భర్తీకి మాత్రం ముహూర్తం కుదరటం లేదు. పలు దఫాలుగా చర్చోపచర్చలు జరిపినా పదవుల ఎంపిక కొలెక్కి రావటం లేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో హైకమాండ్తో పొలిటికల్ చర్చలు జరిపారు. దీంతో టీకాంగ్ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. మరి ఈసారైనా సస్పెన్షన్కి తెరపడుతుందా లేక ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లుగా పరిస్థితులు కంటిన్యూ అవుతాయా? ఏఐసీసీ పెద్దల పిలుపుతో పదవుల మీద చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి టీం ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయింది. అందులో పదవులు కట్టబెట్టే విషయంలో నేతల అభిప్రాయాలను వేరువేరుగా ఏఐసీసీ పెద్దల ముందు వ్యక్తం చేశారట. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలోనూ మరోమారు సమావేశమయ్యారు. అయితే రెండవ భేటీలో సైతం తుది నిర్ణయానికి ఏఐసీసీ రాలేనట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, ఏఐసీసీ నేతలు ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీని కలిశారు. అయితే పీసీసీ చీఫ్ రేసులో ఉన్న నేతల పనితీరు ఎలా ఉంది, పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది, ఏ నేత అయితే సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారు అనే అంశాలను అధిష్టానం పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్నింటినీ బేరీజు వేసుకొని పదవులు భర్తీ చేయనున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పనిలో పనిగా రాష్ట్రానికి కేంద్ర సహకారం, వివిధ అభివృద్ధి ప్రణాళికలకు నిధుల విషయం వంటి వాటిపై వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ నియామకం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉండగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, విప్ అడ్లూరి లక్ష్మణ్లు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక పీసీసీ ఎంపిక కొలిక్కి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో ఉన్న 6 ఖాళీల్లో 4 స్థానాలను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే పీసీసీ పీఠం దక్కని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని, దాంతోపాటు పార్టీలో కీలక పదవులైన వర్కింగ్ ప్రెసిడెంట్స్, ప్రచార కమిటీ పదవుల్లో చోటు కల్పించాలని టీ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీని కోరినట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని తమకు అవకాశం కల్పించాలని మల్రెడ్డి రంగారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కోరుతున్నారు. మరోవైపు తమకు పార్టీలో ప్రభుత్వ పదవుల్లో సముచిత గౌరవం దక్కడం లేదని యాదవ సామాజిక వర్గం నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే విప్ బీర్లా ఐలయ్య సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తమ మంత్రివర్గంలో చోటు కల్పించాలని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు అందించారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలునాయక్, విప్ రామచంద్ర నాయక్ పేర్లు కూడా పరిశీలించాలని కోరుతున్నారు. అంతేకాక పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కావడంతో ఆయన కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సైతం భువనగిరి పార్లమెంటు బాధ్యతలు కట్టబెట్టి మంత్రి పదవిస్తామని హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పదవుల భర్తీపై ఆశావాహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మంచి ఘడియల్లోనైనా పదవులు ముంచుకొస్తాయని భావించిన నేతలకు పదవుల భర్తీ కాకపోవడంతో ఆ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవైపు పార్టీలో పీసీసీ పీఠం ఎంపిక మీద తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ ఉంటే, మరోపక్క పీసీసీ లెక్క తేలితే కానీ తమకు పదవులు దక్కేలా లేవని ఆశావాహులు లెక్కలేసుకుంటున్నారు. మరి ఈసారైనా టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూర్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.